వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ కమిటీ తొలి సమావేశం విజయవాడ పార్టీ ఆఫీసులో 26వ తారీఖు ఉదయం 11 గంటలకి జరుగుతుంది. ఈ సమావేశంలో సహజంగా మేనిఫెస్టో రూపకల్పనలో అనుసరించవలసిన విధానాలు, చేపట్టవలసిన అంశాలు, వాటన్నిటిని గురించి కూడా ముందుగా చర్చించడం జరుగుతుంది. దీనిలో ప్రధానంగా పార్టీ అధ్యక్షుల వారు దాదాపు సంవత్సరం 2 నెలల పాటు 2017 సెప్టెంబర్లో మొదలుపెట్టినటువంటి ప్రజా సంకల్ప పాదయాత్ర 14 నెలల పాటు జరిగింది. 3648 కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో 13 జిల్లాలని ఆయన సందర్శించడమే కాక పాదయాత్రలో అనేక వర్గాల వారిని ఆయన కలవటం జరిగింది. వ్యవసాయ రంగం దగ్గర నుంచి, చేతి వృత్తుల దగ్గర నుంచి, విద్యార్థి లోకం దగ్గర నుంచి, నిరుద్యోగుల దగ్గర నుంచి రకరకాలైన వర్గాలను అన్నిటినీ ఆయన పాదయాత్రలో కలిశారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు ఆయన ఆకళింపు చేసుకోవటమే కాక వివిధ వర్గాలకు ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన చాలా ఓపికగా చర్చించడం జరిగింది. దీనిలో సమస్యలు ఆకళింపు చేసుకున్న తదుపరి ఇప్పుడు ప్రజలకు అందించబోయేటటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలి, ఈ మేనిఫెస్టో ద్వారా వివిధ వర్గాలకు ఏ విధమైన భరోసా కల్పించాలి అనేది ఆలోచించినప్పుడు పార్టీ అధ్యక్షుల వారు కొన్ని నిర్దిష్టమైన సూచనలు ఇచ్చారు. దానిలో మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రూపొందించాలి, ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం ఇచ్చే విధంగానే కాక వివిధ వర్గాలు పార్టీ అధ్యక్షుల వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్యలకు పరిష్కారం చూపే విధంగా కూడా ఉండాలి, వాటిని ప్రతిబింబించే విధంగానే మేనిఫెస్టో తయారు చేయాలనేది ఆయన మొట్టమొదటిగా ఇచ్చినటువంటి సూచన. అది కూడా కాక ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధి విధానాలు కూడా, దాని స్పిరిట్ కూడా ఇక్కడ తీసుకుని రావాలి. ఆయనకు సమతుల్యత పాటించాడు. రాష్ట్ర అభివృద్ధి, జల వనరుల అభివృద్ధి దగ్గర నుంచి, వ్యవసాయం పండగనే దగ్గర నుంచి, అన్ని వర్గాల సంక్షేమం దగ్గర నుంచి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి నూతన పథకాల దగ్గర నుంచి, నేటి తరమే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా ఆయన చేపట్టిన కార్యక్రమాలకు కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ స్పిరిట్ని పొందుపరిచే విధంగా చేయాలనేది పార్టీ అధ్యక్షుల వారు కూడా
సూచించడం జరిగింది. అదే సమయంలో పార్టీ అధ్యక్షుల వారు చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఒక విషయం కూడా మాతో చెప్పాడు. అదేమిటంటే మనం పొందుపరిచినటువంటి అంశాలు ఎన్నికల మేనిఫెస్టోలో 100కి 100 పాళ్ళు అమలు చేయాలి, అమలు చేస్తామనే భరోసా ప్రజలకు ఇవ్వాలి. మేనిఫెస్టో అంటే కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకోవటానికే కాదు, తప్పుడు వాగ్దానాలు చేయటం కాదు, చేసినటువంటి ప్రతి వాగ్దానం ఈ 5 సంవత్సరాల కాలంలో వాటిని అమలుపరిచే విధంగా మనం ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసుకోవాలనేది. అంతే, అన్న మాటని, చెప్పిన మాటని వమ్ము చేయకుండా ప్రజల్లో ఒక భరోసా కలిగే విధంగా అదే రూపకల్పన చేయాలనేది ప్రత్యేకంగా ఆయన చెప్పారు. ప్రధానంగా ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో సేకరించినటువంటి వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని, మీ అందరికీ తెలుసు నవరత్నాలు అనే అంశం మీద 9 రకాలైనటువంటి వివిధ అంశాలను పొందుపరిచి వాటిని పదే పదే నొక్కి చెప్తూ ఆ నవరత్నాల్లో ఉన్నటువంటి 9 అంశాల వల్ల అన్ని వర్గాల ప్రజలకి ఏ విధమైనటువంటి మేలు చేకూరబోతా ఉందనేది ఆయన చాలా సమావేశాల్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా దాని ఆధారంగా పార్టీ ఒక ప్యాంఫ్లెట్ తయారు చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి గడపకి దాన్ని ఇవ్వటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇదిగో ఈ నవరత్నాలు మీకు అందించబోతా ఉన్నాం. ఈ నవరత్నాలు అమలుతోటి వివిధ వర్గాలకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ దైనందిన జీవిత ఆశయాలు నెరవేరగలవు అనేటటువంటి వాటితోటి 9 అంశాలతో కూడినటువంటి నవరత్నాల ప్యాంఫ్లెట్ కూడా ఇవ్వటం జరిగింది. ఇవి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చిన అంశాలు. ఒకటి, వైఎస్ఆర్ రైతు భరోసా. రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, వాటికి ఏ విధమైన భరోసా వాళ్ళకు కలుగు చేయాలి, దీన్ని ప్రముఖంగా మేము చేపట్టబోతా ఉన్నాం. 2, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన పెట్టినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం. దాని ద్వారా మీకు తెలుసు, ఒక కులం కాదు, ఒక ప్రాంతం కాదు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నంటే అనేక మంది ఆర్థిక ఇబ్బంది ఉన్నత చదువులకు అడ్డు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం పెడితే దాని ద్వారా కొన్ని లక్షల మంది ఉన్నత చదువులు చదువుకున్నారు. కుటుంబాలకు ఆసరాగా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి భరోసా కల్పించిన విధానం మనం చూసాం. ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం తప్పకుండా మేము దీనిలో తీసుకొస్తాం. మరొక ప్రధానమైన అంశం ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ఆయన వివిధ దేశాల్లో కూడా మనం ఆలోచిస్తే, ఏ దేశం అయితే ఆరోగ్యవంతంగా ఉంటుందో ప్రజలు, ఏ దేశంలోనైతే విజ్ఞానవంతమైన సమాజం ఉంటుందో ఆర్థికంగా ఆ దేశాలే ముందుకు పోతాయి. విజ్ఞానవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన సమాజం. అందుకని రాజశేఖర రెడ్డి గారు ఈ రెంటిని ప్రధానంగా తీసుకున్నారు.
అమలు చేశాడు. ఈ రెండు కార్యక్రమాల్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ నవరత్నాల్లో పొందుపరచడం జరిగింది. దీన్ని ఆధారం చేసుకుని మేము ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ పెట్టబోతా ఉన్నాం. మరొక అంశం, ఎప్పుడైతే రైతుల్ని, రైతు సంక్షేమాన్ని గురించి మాట్లాడుకుంటూ ఉంటామో, రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది, ఒక ఆహార భద్రత అనేది వస్తుంది అనే ఉద్దేశంతో దీనికి అతి మూలమైనటువంటిది జలయజ్ఞం కార్యక్రమం ఏదైతే ఆయన మొదలుపెట్టాడో, జల వనరులు పోయేటిని వృధాగా పోకూడదు, ఆ జల వనరులన్నింటినీ ఒడిసిపెట్టి జలయజ్ఞం పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిని పోగు చేసి వాటికి పంటలకు మళ్లించాలి. అట్లానే సాగునీరు, తాగునీరుకి ఇబ్బంది లేకుండా చేయాలనేది జలయజ్ఞం కొనసాగింపు. ఇవాళ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్టులు, వాటన్నిటిని పూర్తి చేసేటువంటి ఒక ధ్యేయంతో ఇది ఉంటుంది. మాకు ఐదవ విషయం, చాలా కాలం నుంచి ఇది చర్చలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాలు వాగ్దానం చేసినా కూడా గతంలో అమలు చేయలేని దుస్థితిలో పడిపోయినాయి. కేవలం ఇది ఒక ఆర్థిక వనరులకి పరిమితం చేసినటువంటి మద్య నిషేధం. మద్య నిషేధం గతంలో అనేక ప్రభుత్వాలు దీని గురించి మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలు కూడా, ప్రత్యేకంగా సోదరిమణులంటి ఆకాంక్షలు కూడా మద్య పానంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతా ఉన్నాయి. దీన్ని కాపాడాలంటే మద్య నిషేధం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమలు చేయాలని వాళ్ళకున్నటువంటి ఆకాంక్షల మేరకి మా ఎన్నికల మేనిఫెస్టోలో మద్య నిషేధం కూడా ఒక ప్రధానమైన అంశంగా దీన్ని రూపొందించి దాన్ని కూడా మద్య నిషేధం 9 అంశాల్లో ఇది కూడా తీసుకుపోతా ఉన్నాం. 6వ అంశం అమ్మఒడి. అమ్మఒడి తల్లి బిడ్డలకి వాళ్ళకి ఒక ప్రయోజనాలే కాకుండా పిల్లల్ని చదివించే దానిలో, పిల్లల్ని బడికి పంపించే దానిలో తల్లి పాత్ర, తల్లికి ఇచ్చేటువంటి ప్రోత్సాహం, పిల్లలు ఎంతవరకు చదువుకుంటారంటే అంతవరకు చదువుకునే విధానం, ఈ అమ్మఒడి చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఇదొక కార్యక్రమంగా కూడా మేము పెట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కాక వైఎస్ఆర్ ఆసరా ఎంతోమంది వయసు మళ్ళిన వాళ్ళు కూడా పేదరికంలో ఉంటా ఉన్నారు, 2 పూట్లు తినలేని స్థితిలో ఉంటా ఉన్నారు. ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకు అండగా నిలవాలి, ఆసరా ఉండాలి. అందుకని పేదలందరికీ ఒక భరోసా కలిగించే విధంగా వైఎస్ఆర్ ఆసరా పథకం కూడా 7వ అంశంగా దీని ఉంటుంది. ఇక ఈ నెల 26న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో తొలి కమిటీ సమావేశం జరగనుందని, దానికి సంబంధించి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు సూచనలు చేశారని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి పరిష్కారం అయ్యే విధంగా, అన్ని సమస్యలు, వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా, అలాగే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అమలుపరిచిన విధి విధానాలు పొందుపరిచే విధంగా మేనిఫెస్టో ఉంటుందని, 100కి 100 పాళ్ళు అమలుపరిచే విధంగా మా మేనిఫెస్టో ఉంటుంది అంటూ ఉమ్మారెడ్డి ఇప్పటివరకు మాట్లాడారు. ఆ లైవ్ చూసిన